ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఎలాంటి యోగి గొప్పవాడు, ధ్యానం ఎలా చెయ్యాలి, యోగం అంటే ఏమిటి, యోగికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది, మనసు ఎలాంటిది, దాన్ని అదుపు చేయడం ఎలా సాధ్యం, యోగ సాధన మధ్యలో చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఎవరైతే కర్మల ఫలితం ఆశించకుండా చేయవలసిన పనులను చేస్తాడో అతడే నిజమైన సన్యాసి మరియు యోగి. కానీ కేవలం అగ్నితో చేసే కర్మలను, అగ్నితో చేయాల్సిన కర్మలను వదిలేసినంత మాత్రాన యోగి కాలేడు. దీని అర్థం ఏంటంటే, వేదాల్లో సన్యాసికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకటే అగ్నితో చేసే కర్మలను వదిలేయడం. అంటే పూర్తిగా అగ్నిని ఉపయోగించకూడదు, చివరికి వంట కోసం కూడా. అర్జున, సన్యాసం అని పిలువబడే దాన్నే యోగమని తెలుసుకో. ఎందుకంటే కోరికలను వదిలేయని వాడు ఎవరూ యోగి కాలేడు. యోగ సాధన చేసేవాడికి కర్మ ఒక సాధనం. యోగంలో విజయం సాధించడానికి సన్యాసం సాధన అవుతుంది. సుఖాలపై, పనులపై ఆసక్తి లేకుండా అన్ని కోరికలను వదిలేసిన త్యాగిని యోగి అని అంటారు. ప్రతి మనిషి ఈ సంసార సముద్రం నుండి తమను తామే పైకి తీసుకురావాలి, కానీ కిందకి పడకూడదు. ఎందుకంటే లోకంలో నిజానికి తమకు తామే స్నేహితులు, తమకు తామే శత్రువులు. ఇంద్రియాలను గెలిచినవాడు తనకు తానే స్నేహితుడు, అలా గెలవని వాడు తనకు తానే శత్రువు. ఇంద్రియాలు శత్రువులా ప్రవర్తించి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అడ్డంకులుగా నిలుస్తాయి. చలి, వేడి, సుఖం, దుఃఖం, గౌరవం, అవమానం వంటి వాటికి చలించకుండా ఆత్మను తన అదుపులో ఉంచుకొని భగవంతుడిపై మనసు నిలిపిన వాడి మనసులో జ్ఞానం, విజ్ఞానం నిండి ఉంటాయి. అతడు ఎలాంటి మార్పు లేనివాడు, ఇంద్రియాలను అదుపు చేసుకున్నవాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూస్తాడు. స్నేహితులను, పట్టింపు లేని వాళ్ళను, మధ్యలో ఉండే వాళ్ళను, బంధువులను, మంచి వాళ్ళను, పాపులను సమానంగా చూసేవాడు చాలా గొప్పవాడు. శరీరాన్ని, ఇంద్రియాలను అదుపు చేసుకున్నవాడు, ఆశ లేనివాడు, సుఖాల కోసం వస్తువులను పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఎవరూ లేని చోట కూర్చొని ఆత్మను ఎప్పుడూ భగవంతుడి యందే ఉంచాలి. శుభ్రమైన ప్రదేశంలో దర్భగడ్డి ఆసనం, జింక చర్మం, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి మరీ ఎక్కువ ఎత్తుగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనంపై కూర్చొని మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఏకాగ్రతతో కూడిన మనసుతో మనసు శుభ్రం అవ్వడం కోసం ధ్యానం చెయ్యాలి. శరీరాన్ని, మెడను, తలను నిటారుగా కదలకుండా ఉంచి చూపులను ఏ దిక్కుకు పోనీయకుండా తన ముక్కు కొనపై దృష్టిని నిలపాలి. అలాంటి ధ్యానయోగి శాంతిని పొందుతాడు. అర్జున, ఎక్కువగా తినేవాడికి, అసలు తిననివాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, పూర్తిగా మేలుకొని ఉండేవాడికి యోగి అవ్వడానికి అవకాశం లేదు. ఆహారం తీసుకునే విషయంలోనూ, తిరిగే విషయంలోనూ, పనులు చేసేటప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలోనూ సరిగ్గా ప్రవర్తించేవాడికి దుఃఖం పోయి ధ్యానం సిద్ధిస్తుంది. మనసును పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎప్పుడూ భగవంతుడి యందే స్థిరంగా నిలిపినప్పుడు అన్ని సుఖాలపై కోరిక పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి యోగి అయ్యాడని అంటారు. గాలి లేని చోట కదలకుండా ఉండే దీపంలాగా భగవంతుడిపై ధ్యానం నిలిపిన మనసు కదలకుండా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల అదుపులో ఉంచబడిన మనసు ఆత్మను ధ్యానించడం ద్వారా ఆత్మను స్పష్టంగా చూసుకొని ఆనందాన్ని పొందుతుందో ఆ స్థితిలో యోగి తన ఆత్మలోనే సంతోషంగా ఉంటాడు. ఈ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దానిలోనే స్థిరంగా ఉన్న యోగి భగవంతుడి స్వరూపం నుండి అస్సలు మారడు. భగవంతుణ్ణి స్పష్టంగా చూసినవాడు మరే ఇతర విషయాలను దానికంటే గొప్పదని అనుకోడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎంత పెద్ద బాధ అయినా ఏమీ చేయలేదు. దుఃఖాల రూపంలో ఉండే సంసార బంధం నుండి విడుదల కలిగించే ఈ స్థితిని యోగమని అంటారు. అలాంటి యోగాన్ని పట్టుదలతోనూ, విసుగులేని మనసుతోనూ సాధన చెయ్యాలి. కోరికల వల్ల కలిగిన ఆలోచనలన్నింటినీ వదిలేసి మనసుతో ఇంద్రియాలను అదుపు చేసి నెమ్మదిగా సాధన చేస్తూ ఆనందాన్ని పొందాలి. ధైర్యంతో, బుద్ధిబలంతో మనసును ఆత్మయందు నిలిపి మరి ఏ ఇతర విషయాన్ని అస్సలు గుర్తు చేసుకోకూడదు. స్థిరంగా లేని చంచలమైన మనసు ఏ విషయాలపై తిరుగుతుందో వాటి నుండి మనసును వెనక్కి మళ్లించి దాన్ని భగవంతుడి యందే స్థిరంగా నిలపాలి. ఎలాగంటే, ప్రశాంతమైన మనసు ఉన్నవాడు పాపం లేనివాడు, ప్రపంచ పనులపై ఆసక్తి లేనివాడు,
భగవంతుడితో ఏకమైనవాడు. పాపం లేని యోగి ఎప్పుడూ ఆత్మను భగవంతుడి యందే ఉంచి అంతులేని ఆనందాన్ని పొందుతాడు. స్థిరమైన యోగి తన ఆత్మను అన్ని ప్రాణులన్నింటినీ తన ఆత్మలో చూస్తాడు. అన్నింటినీ సమానంగా చూస్తాడు. నన్ను అన్ని చోట్ల చూసేవాడికి, నా యందు అన్నింటినీ చూసేవాడికి నేను కనిపిస్తాను. నేనతన్ని చూస్తాను. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మగా నన్ను కొలిచే యోగి ఎల్లప్పుడూ నాలోనే ఉంటాడు. అర్జున, అన్ని ప్రాణులను తనతో సమానంగా చూసేవాడు, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసేవాడు చాలా గొప్పవాడు. అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, మధుసూదన, మనసు సహజంగా చంచలమైనది కావడం వల్ల నీవు చెబుతున్న సమానభావ యోగం యొక్క స్థితిని నేను తెలుసుకోలేకపోతున్నాను. మనసు చంచలమైనది, బాధించే స్వభావం కలది, గట్టిది, చాలా బలమైనది. కాబట్టి దానిని అదుపు చేయడం గాలిని ఆపడం లాగా చాలా కష్టమని భావిస్తున్నాను అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు, కౌంతేయ, నిజంగా మనసు చంచలమైనదే. దానిని అదుపు చేసుకోవడం చాలా కష్టం. కానీ సాధన, కోరికలను వదిలేయడం ద్వారా దానిని అదుపు చేసుకోవడం సాధ్యమే. మనసును అదుపు చేసుకోవడానికి యోగంలో విజయం కలగడం కష్టం. కానీ ప్రయత్నం చేసేవాడికి సాధన ద్వారా మనసును అదుపు చేసుకోవడం సాధ్యమనేది నా అభిప్రాయం. మళ్ళీ అర్జునుడు, ఓ కృష్ణ, నమ్మకంతో యోగ సాధన చేస్తూ మనసును అదుపు చేసుకోలేకపోవడం వల్ల చివరి దశలో మనసు చలించి ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే చనిపోయిన ఆ సాధకుడికి ఏమవుతుంది? అతడు దైవాన్ని పొందే మార్గం నుండి జారిపోయి ఎవరి ఆసరా లేనివాడై రెండు వైపులా భ్రష్టుడై చెల్లాచెదురైన మేఘంలా కింద పడిపోడు కదా. నా ఈ సందేహాన్ని తీర్చగలిగిన వాడివి నీవు తప్ప ఇంకెవరూ లేరు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, పార్థ, యోగ సాధన చేసినవాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని కిందకి పడిపోడు. ఎలాగంటే భగవంతుడి కోసం చెయ్యాల్సిన పనులను చేసేవాడు ఎవరూ కిందకి పడిపోడు. యోగ మార్గం నుండి పడినవాడు పుణ్యం చేసిన వాళ్ళు పొందే లోకాలకు వెళ్ళి అక్కడ చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత ధనవంతులు ఇంట్లో మళ్ళీ పుడతారు. లేదా పుణ్యలోకాలకు వెళ్లకుండా జ్ఞానం ఉన్న యోగుల కుటుంబంలోనే పుడతారు. కానీ లోకంలో అలాంటి పుట్టుక దొరకడం చాలా కష్టం. యోగి కుటుంబంలో పుట్టిన తర్వాత తన ముందు జన్మలో చేసిన సాధనను అతడు సులభంగానే పొంది ఈ జన్మలో భగవంతుడిని పొందడం కోసం మునుపటి కంటే ఎక్కువగా సాధన చేస్తాడు. ధనవంతుడి ఇంట్లో పుట్టిన యోగ మార్గం నుండి పడినవాడు ముందు జన్మ సాధన ప్రభావం వల్ల ఖచ్చితంగా భగవంతుడి వైపు ఆకర్షితుడవుతాడు. యోగి వేదాల్లో చెప్పబడిన అన్ని పనుల ఫలితాలను దాటిపోతాడు. కానీ ప్రయత్నంతో యోగ సాధన చేసిన యోగి చాలా జన్మల మంచి ప్రభావం వల్ల ఈ జన్మలోనే విజయం సాధించి పూర్తిగా పాపం లేనివాడై వెంటనే గొప్ప మోక్ష స్థానాన్ని పొందుతాడు. యోగి తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్రవేత్తల కంటే, మంచి పనులు చేసే వాళ్ళకంటే గొప్పవాడిగా భావించబడతాడు. కాబట్టి అర్జున, నువ్వు యోగివి అవ్వు. యోగులందరిలోనూ శ్రద్ధగా తన మనసుతో నన్నే ఎప్పుడూ కొలిచే యోగి నాకు చాలా గొప్పవాడని భావిస్తాను. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.